లిటరలీ ఐ క్రైడ్. అంత మనసుకి దగ్గరగా అనిపించింది మూవీ. Feb 14th వ్యాలంటైన్స్ డే రోజు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే డ్రాప్ అయిపోయింది మన తెలుగులో. అదే మన కపుల్ ఫ్రెండ్లీ మూవీ స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను ఖచ్చితంగా. ఎందుకంటే కలెక్షన్స్ ఏముంది, టికెట్ ప్రైజెస్ పెంచేస్తే వచ్చేస్తే, బట్ పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా రేర్ గా వస్తుంది. అండ్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఒక సినిమా గురించి మాట్లాడాలి, ట్రూగా ఆనెస్ట్ గా చెప్పాలి నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను అనుకున్నా. నాకు అంతలా ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది. మధ్య మధ్యలో మనకి మూవీ కలెక్షన్ ఆఫ్ మూవీస్ లా అనిపించవచ్చు. కొన్ని మూవీస్ నుంచి ఆ ప్లాట్ పాయింట్ అనేది రిఫరెన్స్ లా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ దెన్ it has its own content. If you are an emotional person, you will definitely like this film. I recommend you to watch this film in your nearest theaters. Theatrical experience మిస్ అవ్వకండి గైస్. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు రేర్గా వస్తాయి, వచ్చినప్పుడే మనం వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్లాంటి సినిమాలు అనేవి తెలుగులో మళ్ళీ మళ్ళీ రావాలి. సంతోష్ శోభన్ లాంటి ఎమర్జింగ్ హీరోస్ ఇట్లాంటి మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ముందుకు తీసుకొని రావాలి.